గోపికృష్ణ టీవీ5 న్యూస్ జెర్సీ. ఈరోజు మనకు వచ్చి సాయి ప్రకాష్ గారు ఉన్నారన్నమాట. సార్ మీరు వచ్చేసి లైక్ ఎన్నో సంవత్సరాలుగా మీ నటనానుభవం ఉంది. సో మీరు వచ్చేసి లైక్ ఈరోజు ఈ నేట్స్ కార్యక్రమానికి ఎప్పుడు వచ్చారు, దీని గురించి కొద్దిగా చెప్పగలరు? అంటే బేసిక్గా నేను 93 నుంచి అమెరికాకి ఎవ్రీ ఆల్టర్నేటివ్ రావడం జరుగుతుంది. సో ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్ హియర్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. అండ్ 93 నుంచి ఒక అనుబంధం పెంచుకున్నాను ఈ అమెరికాతో, మనకున్న తెలుగు మన తెలుగు వాళ్ళందరితోనూ. సో అలాగా లాస్ ఏంజలస్ కానీ, లేకపోతే అట్లాంటా కానీ, లేకపోతే న్యూయార్క్ కానీ, న్యూ జెర్సీ కానీ, ఎవ్రీవేర్. బికాస్ 93 వాజ్ ఎ గ్రేట్ మెమరబుల్ ట్రిప్ ఫర్ మీ. మురళీమోహన్ గారు నన్ను, గుమ్మడి గారు నా గురించి మురళీమోహన్ గారికి చెప్పడం, మురళీమోహన్ గారి టీంతో నేను రావడం, ఇంకా అక్కడి నుంచి ఇట్ వాజ్ సంథింగ్ లైక్ స్పెషల్ ఫర్ మీ. ఎవ్రీ అమెరికా ట్రిప్, ముఖ్యంగా ఇలా వచ్చి తెలుగు వాళ్ళందరినీ కలవడం అంతా. సో ఈసారి కూడా నేను తప్పకుండా వస్తానని చెప్పి గజల్ శ్రీనివాస్కి చెప్పడం, చెప్పిన తర్వాత మన డేట్లు అనుకున్న తర్వాత ఒక సినిమా షూటింగ్ ఎండ్లో ఉన్నాను. నా సినిమా సంచలనం రిలీజ్ కాబోతోంది. ప్లస్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ నా ప్రస్థానం సినిమా నామినేట్ అవ్వడం, అందులో నేను బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ నామినేట్ అవ్వడం. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నేను ఇరుక్కుపోవాల్సి వచ్చింది ఈసారి. బట్ అయినా సరే ఈ సంచలనం అనేది వచ్చేసి మీరు వచ్చేసి జనరల్గా సో సాయి ప్రకాష్ అంటేనే ఒక పోలీస్ అని ఒక గంభీరమైన ఇది ఉంటుంది కదా సార్. సో దీనిలో కూడా మీరు వచ్చేసి అలాంటి రోల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే సంచలనం తప్పకుండా పోలీస్ క్యారెక్టరేనండి. బట్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే, డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ మీ. ఎందుకంటే ఇంతవరకు నేను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చేశాను తప్ప ఇట్స్ మోర్ రిలాక్స్డ్ పోలీస్ ఆఫీసర్. డ్యూటీ చాలు, ఏదో నామకే వాస్తే డ్యూటీ చేస్తున్న వాడికి ఒక పవర్ఫుల్ జాబు చేయాల్సి వస్తుంది. అండ్ అక్కడి నుంచి ఎలా అతను యాజ్ అ పోలీస్ ఆఫీసరు ఆ సంచలనం సృష్టించాడన్నదే ఈ కథ. సో బేసికలీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. మీ గంభీరమైన ఈ స్వరం వరకు ఏదైనా రహస్యం ఉందా సార్? మీరు రాజశేఖర్ గారు చేశారు, ఎప్పటి నుంచో చూస్తే అలానే కంచుకంఠంలా ఉంది. దానికి ఏమైనా మీరు వచ్చి సాధన ఏమైనా చేసుకుంటారా? లేదండి, నాన్నగారి గొంతు, నాన్నగారిది ఇప్పటికీ ఇలాగ పవర్ఫుల్గా ఉంది. నాకు కానీ తమ్ముడు రవికి కానీ, అది వాడు ఈ మధ్య బొమ్మాలి డైలాగ్తో ఇంకా పాపులర్ అయిపోయాడు రవి ఆఫ్టర్ అరుంధతి. అండ్ ఈవెన్ లాస్ట్ బ్రదర్ అయ్యప్ప కూడా హీ హ్యాస్ ద సేమ్ వాయిస్. ఐ థింక్ గాడ్స్ గ్రేస్ అండ్ నాన్నగారి వాయిస్ ఇది. సో మీరు వచ్చేసి లైక్ ఇప్పుడు వచ్చేసి మూవీస్లో చేస్తున్నారు, అలానే వచ్చేసి మీరు యూఆర్ వెరీ బిజీ ఇంటూ లైక్ యాంకరింగ్ ఇన్ టీవీ షోస్ కదండి. సో ఎలా డివైడ్ చేసుకుంటున్నారు? Yeah, basically it's a scheduling. At the same time, yes, I'm doing Kannada, I'm doing Telugu, I'm doing Tamil, as well as I'm doing shows. Shows kuda I'm lucky ga na rendu showlu pedda hit ayyayi, Deal or No Deal and wow, ఇప్పుడు already I finished 125 episodes. And ఈ రెండు నేను కన్నడ కూడా నేనే యాంకర్గా చేస్తున్నాను. దానికి మళ్ళీ నాకు ఇన్స్పిరేషన్ అమితాబ్ బచ్చన్ గారు. And I'm so happy the shows are doing, they're rocking good. And ఈ ఇయర్ ఇంకా నాకు స్పెషల్ ఏంటంటే I introduced my son as a hero, Adi. ప్రేమ కావాలి బికేమ్ ఏ బిగ్ హిట్. 83 సెంటర్స్లో 50 days ఆడింది, 23 సెంటర్స్లో 100 days ఆడింది. సో మీ అందరి ఆశీర్వాదంతోనే అది కూడా తన నట జీవితం ప్రారంభించాడు. బట్ మైల్స్ టు గో. మీరు ఎప్పుడు చూసినా లాస్ట్ 10-15 years నుంచి ఇప్పటి వరకు ఇలాంటి పర్సనాలిటీనే అలానే గంభీరంగా మెయింటైన్ చేస్తున్న దాని సీక్రెట్ని అనుకుని చెప్పగలరా? ఏం లేదండి, ఇది సంథింగ్ లైక్ విజయ రహస్యం అంటే అది బేసిక్గా నిన్నటి గురించి ఆలోచించకుండా, రేపటి గురించి భయపడకుండా ఐ జస్ట్ లీవ్ ఫర్ టుడే. సో టెన్షన్స్ పెట్టుకోను. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాన్న అమ్మల ఆశీర్వాదమే. సో మీరు వచ్చేసి డిఫరెంట్గా కూడా అన్నారు, మళ్ళీ పోలీస్ని లైక్ డివియేట్ చేయరు. అంటే మీకు సాయి ప్రకాష్ అంటేనే పోలీస్ అవతారం వచ్చి అందరి మధ్యలో ఉంది కదా, అలా కాకుండా ఫ్యూచర్లో మీరు వచ్చేసి కొంచెం ఎంటర్టైనింగ్గా, అలా కొంచెం లిటిల్ బిట్ కామెడీగా, లిటిల్ బిట్ అట్లా అలాంటి ఏమైనా ఎదురు చూడొచ్చా అండి? బేసిక్గా నేను అంటే 96లో పోలీస్ స్టోరీ చేశానండి. దట్ బికేమ్ ఏ బిగ్ హిట్. అండ్ అక్కడి నుంచి ఒక పోలీస్ ఇమేజ్ నాకు రావడం జరిగింది. ఐ లవ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్. చేశాను, చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు రీసెంట్గా సామాన్యుడు చేశాను, ఇట్స్ డిఫరెంట్ రోల్. ప్రస్థానం చేశాను, డిఫరెంట్ రోల్. ఇప్పుడు సంచలనం, అయ్యారే, తెలుగు అమ్మాయి. అండ్ తొందరలోనే ఒక అవుట్ అండ్ అవుట్ ఒక కామెడీ టచ్తో ఒక నెగటివ్ రోల్ చేయబోతున్నాను. ఐ లవ్ టు డూ క్యారెక్టర్స్ అండ్ ఫైనల్లీ ఐ వాంట్ టు బీ కాల్డ్ యాజ్ ఏ గుడ్ యాక్టర్ హూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ రోల్. వెర్సటాలిటీని మేము ప్రూవ్ చేసుకుంటున్నాను సార్. వెర్సటాలిటీని తప్పకుండా ఆర్టిస్ట్ అయిన తర్వాత హీ షుడ్ టేక్ ఛాలెంజెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. గోపికృష్ణ టీవీ5 న్యూస్ జెర్సీ.